ఇప్పుడు సత్యమా అసత్యమా? సత్యమని చెప్పడానికి కాదు, సత్యమైతే అది అందరి యందు ప్రకటింపబడి అందరూ బాధపడాలి, అవునా? పోనీ అసత్యమైతే అజ్ఞానులు కూడా బాధపడకూడదు కదా. కాబట్టి ఏమిటి, అజ్ఞానులు బాధపడుతున్నారు, జ్ఞానులు బాధపడుట లేదు. ఏమంటే ఈ ప్రపంచం నుంచి చూడండి, మీరు సుఖము దుఃఖము అని అన్నా నేను. ఇప్పుడు ప్రపంచాన్ని చూడండి, ప్రపంచంలో ఉండేదాన్ని జ్ఞాని ఏమైనా కోరుకుంటాడా? జ్ఞాని కోరుకోడు. ఎందుకు కోరుకోవట్లేదు? సత్యమైతే కోరుకోవాలి కదా. అసత్యమని దృఢంగా ఉంటే అతను ఎక్కడున్నాడు? ఇప్పుడు ప్రపంచంలో ఉన్నాడు కదా. అసత్యం కాదు. ఏం సత్యమని దృఢంగా ఉన్నాడు? ఇవన్నీ సత్యమని దృఢంగా ఉన్నాడా? అసత్యం అంటే లేనిది. కుందేటు కొమ్ము మాదిరి లేదా? కుందేటు కొమ్ము మాదిరి లేదా? కుందేటు కొమ్ము ఉందా? మరి ఈ జగత్తు ఉందా లేదా? లేదా. జగత్తు లేకుండా పోతే నువ్వు ఏడ కూర్చొని ఉండవు? నువ్వు జగత్తులో ఉండవా? నువ్వు కుర్చీలో కూర్చొని ఉండవా లేదా? ఇప్పుడు నువ్వు కూర్చొని ఉండవా లేదా? మరి అమ్మాట చెప్పు. నువ్వు కూర్చొని ఉన్నావంటే ఎక్కడ కూర్చొని ఉండవు? కుర్చీలో కూర్చొని ఉండవు కదా. కుర్చీ ఎక్కడుంది? భూమి పైన ఉంది. భూమి ఎక్కడుంది? ప్రకృతిలో ఉంది. ఇప్పుడు ప్రకృతి ఉందా లేదా? అది ఉంది. అసత్ అని అన్నావు అనుకో, అసత్ అంటే నువ్వే లేకుండా పోతావు. అసత్ అంటే కుందేటు కొమ్మిలాగా నువ్వు లేకుండా పోవాలి. ఉన్నావుగా. అప్పుడు జ్ఞాని కూడా ఉన్నాడా లేదా? జ్ఞాని కూడా ఉన్నాడు. జ్ఞాని ఉన్నాడు కానీ ఈ జగత్తుని కనిపిస్తుందిగా. కనిపిస్తూ ఉంది, ఉన్నాడు, తను కూడా ఉన్నాడు. కనిపిస్తూ ఉన్న ఇది సత్యము కాదు. ఇది సత్యము కాదు. బాగా చూసుకోండి. అసత్యం కాదు, సత్యము కాదు అని ఉన్నాడు అని దృఢ నిశ్చయం. అజ్ఞాని ఇదే సత్యమని భ్రమలో ఉన్నాడు. వేదాంతంలో ఉన్నారు మీరు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది వేదాంతంలో మాట్లాడుతున్నారు. మీరు ఆడ కాదు, ఈ క్లాసుకు బయట కాదు. అంటే ఇదంతా సత్యమని భ్రమలో ఉన్నాడు. ఎందుకంటే మీరు ఈ సత్యమని భ్రమలో ఉండాలని మీరు ఇక్కడ చెప్తే, బయట పోయిన తర్వాత ఓహో ఇదంతా భ్రమ అని మీకుంటుంది మనసులో. అలా లేకపోతే సత్యం అని ఉంటారు. అంటే ఇప్పుడు ఏంటిది, ఈ జగత్ అనేటువంటిది సత్యమని కానీ అసత్యమని కానీ చెప్పడానికి వీలు కానిది. సత్యమైతే ఉండాలి, మార్పులు చేర్పులు రాకూడదు. అసత్యమైతే లేకుండానే ఉండాలి. కుందేటు కొమ్ము లేదు కదా. కుందేటు కొమ్ము లేనట్లుగా ఇది లేకుండా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఇది ఉందా, ఇది లేదా అంటే ఉందని కానీ లేదని కానీ చెప్పడానికి వీలు కానటువంటిది అలా ఉన్నది. కాబట్టి దానికి పేరేమిటంటే అనిర్వచనీయము. దాన్ని ఏమంటారు? నిర్వచించడానికి వీలు కానిది. ఏంది? ఈ జగత్తు అనిర్వచనీయం. అంటే ఈ జగత్తును సృష్టించినటువంటి ఈశ్వరుడు అంతే. ఇప్పుడు దాన్ని ఏమంటారు, చల్లకొచ్చి ముంత దాచాల్సిన పనిలా. ఇప్పుడు మీకు అర్థమైతే చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. ఈశ్వరుడు కూడా అనిర్వచనీయమే. ఈశ్వరుడు కూడా అనిర్వచనీయమే. అంతే, అయిపోయింది. మళ్ళీ దాంట్లో ఇంకా మళ్ళీ ముసుగులో బుద్ధిలాట ఎందుకు? ఈశ్వరుడు కూడా అనిర్వచనీయం. ఉన్నాడా లేదా? అయ్యా
అజ్ఞానిగా ఉన్నప్పుడు భ్రమతో వాడికి ఈశ్వరుడు ఉన్నాడు. జ్ఞాని అంటే ఏంటి? తన సహజత్వాన్ని ఎవడైతే చాలా స్పష్టమైందో అతని దృష్టిలో ఈశ్వరుడు ఎవరో కాదు, తనే. ఇంతవరకు తనకంటే భిన్నంగా కదా అనుకున్నాడు, ఇంతవరకు తన వరకు భిన్నంగా అనుకున్నాడు, ఇప్పుడు తనే ఈశ్వరుడు. అజ్ఞానిగా ఉన్నప్పుడు నేనున్నాను, ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటిది ఉంది. అవన్నీ ఉన్నాయి. అదే కదా చెప్పుకున్నాం, జీవ భేదము, జీవేశ్వర భేదము, జీవ జడ భేదము, జడ భేదం, ఇవన్నీ ఉన్నాయి కదా. చూడండి ఎట్లా వచ్చింది ఇప్పుడు. పోనీ నువ్వున్నావుగా, నువ్వెవరు? జీవుడా, ఈశ్వరుడా, ఏంటి? భ్రమలో ఉంటే జీవుడు, భ్రమలో ఉంటే జీవుడు, భ్రమ లేకపోతే దేవుడు. చిత్తే చలతి సంసార నిశ్చలే మోక్ష ఉచ్యతే. వచ్చిందా? మనస్సు వచ్చి సంకల్ప వికల్పాలు వచ్చినాయా? నువ్వు జీవుడు. సంకల్ప వికల్పాలు వస్తే జీవుడు. నీకు సంకల్ప వికల్పాలు అనేటువంటివి లేవా? నువ్వే దేవుడు. అంటే బ్రహ్మ అంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఈ సకల బ్రహ్మాండం అంతా ఎక్కడుంది? నా యందంటే నీ భ్రమలో ఉంది. సకల బ్రహ్మాండము నీ భ్రమ కలగాలంటే మనస్సు అనేటువంటిది ఇప్పుడు ఎంత ఉంది? నువ్వు 5 అడుగులను అనుకుంటావు, 5 అడుగులు, 5.5 అడుగు, 6 అడుగులు నువ్వు అనుకుంటాడు. నువ్వు 5 అడుగులు, 5.5 అడుగు, 6 అడుగులు అనే భావన ముందు నీకు పోవాలా? అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడన్నా మాట్లాడినా నాలో నీ తన్నులు పడతాయి. మిమ్మల్ని ఎవరిని అనట్లేదండి, నేను ఎవరిని కూడా అనట్లేదు. ఇట్లా అంటారే, ఇట్లా అనద్దు అని దాని అర్థం, అంతే. ఇట్లా అంటే నేను అనేది ఇది వచ్చేస్తుంది. కాబట్టి ఇది వద్దు. సచ్చిదానంద స్వరూపము నేనెవరు? సచ్చిదానంద స్వరూపము నేను అని అన్నావా, శరీరం ఏమైపోయింది? శరీర భావన లేదు, శరీరం లేదు కాదు, మాట్లాడే మాటల అర్థం చూసుకో. శరీరం లేకపోతే నువ్వు ఎట్లా మాట్లాడుతావు? నీ నోటి నుంచి శబ్దం వచ్చిందిగా, కానీ శరీరం ఉంది, శరీర భావం లేదు. అంటే శరీరం ఉంది, శరీర భావం లేదు. ఏందయ్యా నువ్వు మాట్లాడుతూ ఉంటుంది? నువ్వు ఉండవా లేదా? ఉండాను, శరీరము ద్వారా ప్రకటమగుచున్నాను. ఈ శరీరమే ప్రకటమవుతా ఉంది అంటే ఈ సకల బ్రహ్మాండం అంతా కూడా ప్రకటమగుచున్నదంతే. దానిని మిథ్య అంట. ఇప్పుడు ఈ సకల బ్రహ్మాండం అంతా మిథ్య, దానిని అనిర్వచనీయము. ఇప్పుడు చెప్పండి, ఈ సిద్ధాంతంలో జగత్తు ఉందా లేదా? జగత్తు లేదా? ఎట్లంటావు లేదని? నేను లేదని చెప్పానా? నీ భ్రమ వలన నీకు జగత్తు తెలుస్తున్నది. నువ్వు ఉన్నావా లేదా? నువ్వంటే ఏమిటి? సచ్చిదానంద స్వరూపం. సచ్చిదానంద స్వరూపం అంటే జ్ఞానం. శరీరం అంటే జీవత్వ భావన. ఓకే, ఇప్పుడు జీవత్వ భావన ఉంది అంటే ఏమిటి? భ్రమ. శరీరం ఉందనంటే భ్రమ. ఇప్పుడు చెప్పు, నీకు వయసు ఉందా? నీకు శరీరం, నువ్వు స్త్రీవా, పురుషుడువా, నపుంసకుడువా, దేవతవా, మనిషివా, పశువా, పక్షివా, ఏమిటి?
మరి శరీరం భ్రమ. నువ్వు ఈ భ్రమాన్ని రా, అప్పుడు చూడు నువ్వు సకల బ్రహ్మాండాలని, సకల సృష్టిని చూడు. దైవ లీల నీకు తెలుస్తుంది. అది అర్థమవుతుందా? ఏమన్నా మీకు అనిపిస్తేనే, ఏమన్నా కొంచెమన్నా ఆ ఫీల్ కలిగితేనే, నేను ఈ శరీరం కాదు, ఈ శరీరం అని నేను అనుకునుట భ్రమ అని నీకు తెలిస్తేనే, నీకు ఇది భ్రమ అని తెలిస్తే ఈ సకల బ్రహ్మాండం అంతా భ్రమ అని తెలుస్తుంది. అప్పుడు పోతుంది కామం. స్వామి ఏంటో నా మనసులో ఏంటంటూ అన్నీ ఉంటాయి, అవన్నీ ఎట్లా పోయేదో చెప్పు. ఇదేమన్నా మంత్రం వేసేది అనుకుంటారా? క్లాసులో వచ్చి కూర్చుంటే కదా, వింటే కొన్నాళ్ళన్నా వింటే అన్న పోతుంది. అనేక జన్మల నుంచి తెచ్చిపెట్టుకోండేటువంటిదంతా పెట్టుకొని నా దగ్గర కట్టలు ఉన్నాయని అనుకొని, ఆ కట్టలతో నువ్వేమన్నా దీన్ని కొనగలవా? కట్టలు ఇస్తే ఏమన్నా కట్టలు ఎత్తుకొని వచ్చి ఇచ్చి, ఇది ఎట్లా చెప్పు స్వామి, ఎవడెవడికో ఇచ్చినారు ఇట్లాగా. నేను చూసినాను కాబట్టి చెప్తా ఉంటా. నన్ను కూడా అట్లా అడిగితే నేను కూడా చెప్తాను, క్లాసులో కూర్చొని వింటే కదా తెలిసేది. ఇప్పుడు మీకు భ్రమ అంటే ఏమన్నా అర్థమైందా? కొన్ని భ్రమ అంటే ఉండేదా లేనిదా? భ్రమ అంటే ఉండేదా లేనిదా? ఉన్నదని కానీ లేనిదని కానీ చెప్పడానికి వీలు కానిది భ్రమ. లేనిది అంటే ఇంకా మరి ఇంకేముంది? లేదు, అట్లా కాదు. అది ఉండాదని చెప్పడానికి కాదు, లేదని చెప్పడానికి కాదు, అది భ్రమ. ఇప్పుడు జగత్తు ఉందా లేదనంటే అజ్ఞానములో ఉన్నప్పుడు ఉంది, భ్రమతో ఉంది. భ్రమ వలన జగత్తుంది, భ్రమ వలన నీ శరీరం ఉంది, భ్రమ వలన నీ సంసారం ఉంది. అందుకే బుద్ధ భగవాను ఒక అతను పోయి అడిగాడట, స్వామి దేవుడు ఉన్నాడా? బుద్ధ భగవానుడు ఏం చెప్పలేదు. ఎందుకు? దేవుడు ఉన్నాడు అని చెప్పినాడు అనుకో, ఇదంతా వేరు అనేటువంటిది వస్తుంది. ఇంకొకడు వచ్చి అడిగాడు, దేవుడు లేడా ఏమి? దానికి చెప్పలేదు. అంటే అది చెప్పడానికి వీలు కానిది. ఉండాది అని చెప్తే ప్రమాణానికి లోబడుతుంది, లేదు అని చెప్తే నువ్వే లేకుండా పోతావు, చెప్పేవాడే లేకుండా పోతావు. నువ్వు ఉండావు అంటే నీకు తెలివి ఉండి చెప్తాండవా, తెలివి లేక చెప్తాండవా? ఆ తెలివే సచ్చిదానంద స్వరూపం, ఆ సచ్చిదానంద స్వరూపమే బ్రహ్మ. కాబట్టి నీకంటే భిన్నముగా లేదు. ఇది అద్వైతం ఉన్నటువంటి ఉపనిషత్ వేద సిద్ధాంతం. దీనిని అర్థం చేసుకోవాలంటే భక్తి నివేదన అని ఒక మ్యాగజైన్ వస్తుంది, మంత్లీ మ్యాగజైన్ వస్తుంది. అది విశిష్టాద్వైతం వాళ్ళది వస్తుంది. విశిష్టాద్వైతవాదులలో ఒక మహాత్ముడు రాశాడు. ఏమని రాశాడంటే, అద్వైత సిద్ధాంతం సత్యం, అద్వైత సిద్ధాంతాన్ని అర్థం చేసుకునేటువంటి యోగ్యత లేనంత వరకు వాడికి అద్వైత సిద్ధాంతం తెలియదు, బ్రహ్మను గురించి తెలియదు. ఎక్కడ చెప్తాను నేను? భక్తి నివేదనలో, విశిష్టాద్వైత సిద్ధాంతంలో ఉండేటువంటి భక్తి నివేదనలో ఉండేటువంటి దాన్ని నేను చెప్తాను. నేను ఎప్పుడో పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు నేను చూసినాను. ఇప్పుడుగానే వింటే దానిని అట్లాగే ఫ్రేమ్ కట్టి అందరికీ చూపించే దానికోసమని మన ఆశ్రమంలో ఒక పెద్ద ఫ్రేమ్ కట్టించింటా. నేను 6x6 చేపించి నేను పెట్టించింటా.
ఇప్పుడు కూడా అది నేను కొంచెం కన్నా ప్రయత్నం చేస్తే అది ఎప్పుడు ఏ నెల ఏ డేట్ అనేటువంటిది కూడా చూసి దాన్ని నేను ఇప్పుడు కొంచెం చేయొచ్చు, కానీ నాకెందుకు అవసరం లేదని నేను గమనం విడిచిపెట్టేశాను. భక్తి నివేదనలో మీరు 2014 నుంచి 2016 3 సంవత్సరాలలో కన్నా మీరు కన్నా వెతికితే ఆ 3 సంవత్సరాలు వచ్చినటువంటి మ్యాగజైన్లో ఇది ఉంది. కరెక్ట్గా నాకు గుర్తులేదు కదా, కాబట్టి నేను నెల అనేది కరెక్ట్గా నేను చెప్పలేను. నేను చూసినాను కాబట్టి చెప్తున్నా. అంటే విశిష్టాద్వైతులే అంగీకరించినటువంటి ఆ మహాత్ములు, అంటే దాంట్లో కూడా మహాత్ములు ఉన్నారు, లేకుండా ఏం పోలేదు. కాబట్టి ఈ సృష్టి భ్రమ, జ్ఞానమని కానీ అజ్ఞానమని కానీ చెప్పడానికి వీలు కానిది. కానీ నువ్వు మాత్రం ఉన్నాను, నేను ఉన్నాను. నేను ఉండవా లేదా? నేను లేనంటే అది కూడా భ్రమ అంటావా? తర్వాత ఉంది అహం సాక్షి అనేటువంటిది ఉంటుంది ఇక్కడ. నాకు వేదాంత డిండిమం గ్రంథం నిజంగా పట్టుకున్నామంటే ఎంత ఉండాలి తెలిసినా, మామూలు సామాన్యంగా ఉండి పట్టుకో, మీరు ఏమి ప్రశ్నలు అడగలేదు కాబట్టి నాది చలామణి అయిపోతుంది. ఇక్కడ ఎవరిన ప్రశ్నలు అడిగేవాడు ఉంటే ఏమవుతుంది తెలిసినా, నేను ఇట్లా మాట్లాడేంత పరిస్థితి ఉండదు. అట్లా ప్రశ్నలు అడిగే వాళ్లకు కూడా సమాధానం చెప్పగలిగేటట్లుగానే కావాలి కాబట్టి మనం ఆ గ్రంథాన్ని తీసుకున్నాం. అంటే ఏమి తెలిసినా, నాకేదో వెనకాల ఒకటి ఉండాలిగా శక్తి. నాకు వెనకాల ఉందిగా, ఏముంది వెనకాల? వెనకాల గురువు గారు ఉన్నారు కాబట్టి అందువల్లనే మనం ఈ గ్రంథాన్ని తీసుకున్నాం. ప్రకరణ గ్రంథాలన్నింటినీ మనం విచారణ చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నామంటే, గురువు గారు ఉన్నారు. గురువు గారిని అడిగిన, మనది ఇంగ్లీష్లో ఉంది చూడు అని అన్నారు. స్వామీజీది కూడా కొద్దిగా విన్నాను, స్వామీజీది కూడా కొద్దిగా వింటూ ఫస్ట్లో విన్నాను. విని మనకేమైనా సందేహం వస్తే స్వామీజీ దాన్ని రిఫర్ చేస్తాను. మంగా ఏమైనా సందేహం వస్తే స్వామీజీని డైరెక్ట్గా అడుగుతాను. నేను ఎక్కడన్నా ఏమైనా ఒక ప్రశ్న అడిగితే దానికి వస్తుంది. కాబట్టి నా అజ్ఞానం స్యాద్. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు శరీరమా, మీరు శరీరంతో పెట్టుకునేటువంటి సంసారమా, లేకపోతే ఈ శరీరములో ఉండేటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి బ్రహ్మమా? అవునా? మరి మీ సంసారం ఏమిటి? భ్రమ. ఈ ప్రపంచం ఏమిటి? అవునా? అమ్మయ్య, ఒక స్టెప్ మనం ముందుకు వచ్చినాం. తర్వాత ఇప్పుడు మీరెవరు? దీనినే అజ్ఞానం అంటారు. ఆ భ్రమనే అజ్ఞానం అంటారు. ఇప్పుడు అజ్ఞానం ఉందా లేదా? అందుకనే దాన్ని ఏమంటారంటే భావ పదార్థం అంటారు. భావం అంటే ఏదో పదము అర్థము అది కాదు. భావం అంటే నీ మనస్సులో అనుకుంటే ఉండుట, నీ మనసులో అనుకోకపోతే లేదు. ఈ సకల బ్రహ్మాండము నీ సంసారం, నీ సుఖ దుఃఖాలు ఇవన్నీ ఉన్నాయే, నువ్వు అనుకుంటే ఉన్నాయే కానీ నువ్వు దానికి ప్రాధాన్యం ఇవ్వలేదని అనుకో. ప్రాధాన్యం ఇవ్వకపోతే లేదు. ఇప్పుడు చెప్పండి, ఈ అజ్ఞానానికి నువ్వు సాక్షివా లేదా ఈ అజ్ఞానంతో నువ్వు కలిసిపోయినావా? అది అజ్ఞానానికి సాక్షిని. అవునా? ఇప్పుడు ఎప్పుడైతే నీకు ఇది తెలిసిందో నీకు ఇంకా అనర్థాలు ఉన్నాయేమో చెప్పండి. అనర్థాలేమీ లేవు. కాలుకి రాని, కంటికి రాని, కడుపుకి రాని, ఇంక దేనికన్నా రాని, కొడుకులకు రాని, కూతుర్లకు రాని, మనవలకు రాని, మనవరాలకు రాని, ఎవరికన్నా రాని, ఇదంతా ఏమిటి? భ్రమ. ఇది రావాల. దీనిని గురించి కొంచెం
నేను ఇవంతా చెప్పాలా? చెప్తా, ఇవన్నీ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే. ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీ కృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये। जय सीता हरि ओम तत्सत्। ओम